ప్రభువే ఆత్మ, ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. ఎందుకంటే ప్రభు ఆత్మ మనలో ఉంటే మన పాపాలు దాసులం కాదండి, కేవలం మన స్వతంత్రులం. పాపం మన మీద ఏలుబడి చేయదు. ప్రభువే ఆత్మ, ప్రభువాత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉంటుందండి. అంటే మన బానిసలం కాదు. ఏది వాళ్ళు శిక్షించలేదండి, ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము మనల్ని శుద్ధి చేసింది కాబట్టి ఏ పాపము కూడా మన మీద ఏలుబడి చేయదండి. ప్రభువే ఆత్మ, ప్రభువాత్మ ఎక్కడ ఉండినో అక్కడ మనకి స్వతంత్రం ఉంటుందండి. అందుకే ఎప్పుడు కూడా మన యేసయ్యని సంతోషంతో మనం చేర్చుకునే వారమునే ఉండాలి. ప్రభువుని చేర్చుకుంటేనే పరిశుద్ధ